హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వెళ్ళేంతవరకు నా రొటీన్ లైఫ్ ఏంటో, వంటగదిలో నా పాత్ర ఏంటో నేను వీడియో తీశాను. అది షేర్ చేశాను, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ప్లీజ్ వాచ్ ఇట్. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ కామెంట్. 5కి 10 మినిట్స్ ముందే నిద్రలేస్తానండి. నిద్రలేసిన తర్వాత బెడ్ నుంచి దిగడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. అవగానే వంటగదిలో కంటే కష్టం కదండి ఎవరికైనా. అలా కొంచెం లేట్ అవుతుంది. వచ్చేది ఇంకా 5:15 అయింది. చిన్నగా వచ్చేసరికి ఇంక రాగానే ఫ్రిడ్జ్లోంచి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకున్న తర్వాత నేను డైలీ ఏదో జ్యూస్ తాగుతానని చెప్పాను కదండి అంతకుముందు వీడియోలో. ఈరోజు అంటే పుదీనా, కొత్తిమీర ఆ 2 జ్యూస్ ప్రిపేర్ చేసుకొని అవి తాగుతూ వంట ఎలా చేస్తాను అనేది వీడియో తీశాను. ఫస్ట్ లీఫీ వెజిటేబుల్ పుదీనా ఉంది కదా, చక్కగా అవన్నీ తీసేసుకొని రెబ్బలు ఆకులన్నీ విడివిడిగా తీసేసుకొని వేస్ట్ అంతా పక్కన పెట్టేసుకోవాలి. చక్కగా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా ఒక్కొక్కటిగా తీసేసుకోవాలి. మళ్ళీ వేస్ట్ కుళ్ళుడు ఆకులు ఏమన్నా ఉంటే మళ్ళీ మన హెల్త్ పాడైద్దండి, అలా ఉండకూడదు. చక్కగా ముందు గ్రేడింగ్ చేసుకోవాలి, విడివిడిగా తీసేసుకోవాలి. ఫ్రెష్ అయితే అలానే శుభ్రం కడిగేసుకుని వేసుకున్న ఇబ్బంది లేదు. అలా చేసేసుకొని అది ఆకులన్నీ పక్కన పెట్టేసుకున్న చూడండి. ఇప్పుడు పుదీనా అయిపోయింది కదా. కొత్తిమీరలో కూడా కొన్ని వేర్లతో పాటు అమ్ముతారు, అలా కాదు కటింగ్ చేసేసుకోవాలి. కటింగ్ చేసేసుకొని అన్నీ శుభ్రంగా వేస్ట్ ఆకులు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. అదిగో నేను చూపించినంత విధంగా అవి ఇద్దరికి వస్తుందండి. వాటర్లో గ్రైండ్ చేసుకొని తాగితే జ్యూస్ ఇద్దరికి వస్తుంది. అట్లా తీసేసుకొని గ్రైండ్ చేసుకున్న వాటిని చక్కగా వాటర్లో 2 టైమ్స్ వాష్ చేయాలండి కంపల్సరీ. నీట్గా కొంచెం వాటర్ ఎక్కువ వేసి, నేను పట్టి చూపిస్తున్నా చూడండి, అలా 2 టైమ్స్ శుభ్రంగా వాష్ చేయాలి. లేకుంటే అందులో డస్ట్ ఉంటుంది. మన పుదీనా కాకుండా కొత్తిమీరలో ఎక్కువ వేర్లకి మట్టి ఉంటుంది కదా, అది ఉంటుంది, ఇసుకుంటుంది. అందుకని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాననే చూపిస్తాను చూడండి. అలా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టుకున్న తర్వాత వాటిల్లో మనం అందులో సూక్ష్మక్రిములు అవి ఉంటాయి కదా, డైరెక్ట్గా అలా తాగేస్తే ఏమవుతుందంటే మనకి హెల్త్ పాడవుద్ది. అందుకనేసి ముందుగా దాన్ని కొంచెం సాల్ట్ వాటర్లో ఒక 5 మినిట్స్ కంపల్సరీ నానబెట్టాలి. నేను కల్లుప్పు అంటే సీ సాల్ట్ వేస్తే కొంచెం లేట్ పడుతుందేమో కరగటానికి అనేసి నేను సాల్ట్ వేస్తున్నాను 2 స్పూన్లు. అలా స్పూన్స్తో వేసి బాగా ఇలా చేత్తో అనాలి. మొత్తం స్ప్రెడ్ అవుద్ది, ఆకుల నిండా స్ప్రెడ్ అవుద్ది. స్ప్రెడ్ అయిన తర్వాత కొంచెం సేపు అలా పెట్టేస్తే అందులో ఏమన్నా క్రిములు పాడు ఉంటే చనిపోతాయి అన్నమాట. అందుకని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు అది జ్యూస్ తర్వాత పట్టేసుకుంటాను. ఆ 5 మినిట్స్ తర్వాత జ్యూస్ వేసుకుంటాను. ఈ గ్యాప్లో మనకి నేను కర్రీ చేసుకోవాలి కదా, అందుకనేసి వెజిటేబుల్స్ పక్కన పెట్టాను కదా, వాటిని ఒక్కొక్కటిగా తీసేసుకొని ప్లేట్లో వేసేసుకుంటున్నాను. ఆ ప్లేట్లో వేసేసుకున్న తర్వాత వాటిని కటింగ్ చేసే క్రమంలో మళ్ళీ ఇంకా ఏదో ఒకటి వర్క్ గుర్తొస్తూ ఉంటుంది. డైలీ ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఇంకొక వర్క్ గుర్తొచ్చుద్దండి. అలా ఒకదాని మీద ఒకటి అది అని కన్ఫ్యూజ్ వస్తే హడావుడిగా చేస్తూ ఉంటాను. ఒక్క క్షణం కూడా గ్యాప్ ఉండదు వంటగదిలోకి వెళ్ళిన తర్వాత. అందుకే మార్నింగ్ లేవగానే వంటగదికి వెళ్ళాలంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుందండి బాబు. అది ఈ గ్యాప్లో నాకు జావ గుర్తొచ్చింది. ఆ జావ అయితే నేను డైలీ తీసుకెళ్లాల్సిందే. అందుకనేసి వెంటనే జావ గుర్తొచ్చింది. వాటర్ పోసేసి హీట్ చేసి ఆ పిండి చక్కగా కలిపేసి పక్కన పెట్టుకున్నాను. పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇంకా కటింగ్ చేసుకున్న అవి ఉడికే అదే వాటర్ హీట్ అయ్యే గ్యాప్లో చక్క కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోయింది. అది వాటర్ హీట్ అయ్యాయి, నేను జావ కలిపేశాను. ఆ జావ ఉడికేలోపు ఈ వర్క్ ఫినిష్ చేయాలి. దాదాపు ఫినిష్ చేసుకుంటాను. మళ్ళీ ఈ గ్యాప్లో నాకు రైస్ గుర్తొచ్చింది. మళ్ళీ ఆ రైస్ కూడా ఇంపార్టెంటేగా. దాదాపు కడిగేసి వాటిని కుక్కర్లో పెట్టేసుకుంటే కొంచెం ఒక పావు గంట అర్ధగంట నానితే రైస్ బాగుంటుంది వండడానికి. అందుకని ముందు కడిగేసి కుక్కర్లో పెట్టేశాను. మరి ఫస్ట్ నానబెట్టుకున్నాను కదండి, అదే సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాను కదా జ్యూస్, మరి అది పాడైపోద్ది కదా. ఈ గ్యాప్లో మళ్ళీ దాన్ని తీసేసి శుభ్రంగా జ్యూస్ చేయాలి కదా, అందుకని ఈ మిక్సీలో వేసుకొని మంచి వాటర్తో ఒకసారి వాష్ చేసుకోవాలండి. మనం సాల్ట్ వాటర్లో పెట్టుకున్నాం కదా, డైరెక్ట్గా అలా మిక్సీ వేసుకుంటే ఇంక బీపీ ఫస్టే వచ్చింది. జ్యూస్ సంగతి తర్వాత. హెల్త్ బాగోవటం కాదు, హెల్త్ పాడైపోయిద్ది. అందుకనేసి ముందుగా ఏం చేయాలి, దాన్ని మంచి వాటర్తో మళ్ళీ శుభ్రంగా కడుక్కోవాలి ఒకసారి.
మంచి వాటర్ పట్టేసుకొని శుభ్రంగా కడిగేసుకొని అప్పుడు మనం మిక్సీ వేసుకున్నా మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. అది కడిగేస్తున్నా చూడండి. కడిగేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ పడతారనమాట. మిక్సీ పట్టడానికి టైం ఎక్కువ తీసుకోదు. ఒకసారి 2-3 తిప్పులు తిప్పగానే ఆగు కదా మెత్తగా మెదిగేస్తుంది. ఎక్కువ టైం తీసుకోదు చట్నీలాగా. ఒకసారి అలా పెట్టేసి ఒక గ్లాస్ వాటర్ ఎక్కువ పోయకూడదండి. ఫస్టే మనకి వాటర్ ఎక్కువ పోస్తే ఏమైందంటే స్పీడ్గా తిరుగుతుంటుంది కదా బ్లేడ్, అప్పుడు మూత పైకి తన్నేస్తుంది. అందుకని కొంచెం పోసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ పోసేసుకొని మిక్స్ చేసుకుంటే ఒకవేళ ఆకు లోపల తిరగకపోతే అప్పుడు కొంచెం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వెంటనే మెదిగిపోయింది. ఇప్పుడు ఫిల్టర్ చేసుకుంటున్నాను చూడండి. అలా ఫిల్టర్ ఉంటుంది. ఆ ఫిల్టర్ ప్లాస్టిక్ ఫిల్టర్. స్టీల్ అయితే కొంచెం బెజ్జాలు పెద్ద పెద్దగా ఉంటాయి, ఆకులు కూడా పడిపోతాయి. అలా కాకుండా ఆ ప్లాస్టిక్ ఫిల్టర్ అయితే మామూలు టీ జల్లెడ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. అలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దానిలో మనం ఆ ఫ్లేవర్ అనేది మనకి నచ్చకపోతే మనం తాగలేము అనుకుంటే మనం హనీ అను లెమన్ 2 యాడ్ చేసుకోవచ్చు. అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఈ 2 ఆకులతో పాటు తులసాకు కొంచెం వేయాలి. ఒక పావు వంతు, అవి 4 వంతులు తీసుకుంటే ఒక వంతు తులసాకు కంపల్సరీ వేయాలి. నాకు అవైలబుల్గా లేదు మా ఇంట్లో, అందుకనేసి ఏం చేస్తాం ఇంకా 2 ఆకులతోనే జ్యూస్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ 2 చేసేసుకుని ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్నాను కదండి. మరి ఫిల్టర్ చేసుకున్న తర్వాత వెంటనే తాగాలి కదా, ముందు తాగేస్తానమాట. ఎంప్టీ స్టమక్ కాదండి. మార్నింగ్ లేవగానే నేను వామ్ వాటర్ 2 గ్లాసెస్ తాగుతాను. ఇది తాగిన తర్వాత ఈ హాఫ్ అన్ అవర్ గ్యాప్ వస్తుంది. హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ గ్యాప్ వచ్చిన తర్వాత ఈ గ్యాప్లో జ్యూస్ రెడీ అవుద్ది. నేను రెడీ చేసుకుంటాను. ఆ తర్వాత ఈ జ్యూస్ తాగుతానమాట. మామూలుగా అయితే లెమన్ యాడ్ చేసుకోవాలి. ప్రస్తుతం ఇంట్లో లెమన్స్ అయిపోయాయి, అందుకని కొంచెం అంత హనీ యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం స్వీట్గా ఉంటుంది. అస్సలు స్మెల్ గురించి ఆలోచించొద్దండి. అసలు బ్యాడ్ స్మెల్ అనేది రాదు. అమ్మో జ్యూస్ అనగానే గ్రీన్ వెజిటేబుల్ అనగానే అలా పెట్టేస్తాను ఫేస్. అసలు ఆ స్మెల్లే రాదు. మనం వాటర్ ఎలా తాగుతామో అలానే అనిపిస్తుంది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుద్ది. అసలు ఈ జ్యూస్ తాగడం వల్ల ఎంత హెల్తీ ఉండే నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను. 1 మంత్లోనే ఎంత యాక్టివ్ అయిద్దంటే బాడీ ఇంకా చెప్పలేము. మీరు ఒక్కసారి 1 మంత్ డైలీ తాగి చూడండి ఈ జ్యూస్, అంత బాడీ యాక్టివ్ అయిద్దంటే. నేను ప్రాక్టికల్గా నా హెల్త్ పాడైనప్పుడు నేను డైలీ కాదు 1 ఇయర్ కంటిన్యూగా తాగానండి. అంత ఎనర్జీగా ఉందో బాడీ అసలు చెప్పలేను. మీరు ట్రై చేయండి, హెల్త్ చాలా బాగుంటుంది. ఇంకా అవి తాగేసిన తర్వాత నేను ఇంకా మిగిలిన వంట అంతా చేసుకుంటాను. చక మార్నింగ్ అసలు ఒక్క క్షణం అలా ఖాళీగా ఉంటానికి ఉండదండి. ఒక్క 5 నిమిషాలు వేస్ట్ అయింది అనిపిస్తుంది. తర్వాత బస్సులు ఏముంటాయి కదా, అది మిస్ అవుతాయి అనమాట. అందుకని ఫాస్ట్గా చక చేసేసుకోవడమే. తాగేసి వెజిటేబుల్ కట్ చేసుకున్నాను కదా, తర్వాత కర్రీ చేసుకోవాలి. తర్వాత టిఫిన్ ఉంది, చాలా పని ఉందండి. అది చూపిస్తున్నాను చూడండి. అది వీడియో పెడుతుంటే సరిగ్గా కనిపించట్లేదు, అందుకని అడ్జస్ట్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ కదా, పిల్లలందరూ నిద్రపోతూ ఉన్నారు. నేను ఒక్కదాన్ని దయ్యంలాగా వంటగదిలో చేస్తూ ఉంటాను. ఒక్కోసారి బోర్ కొట్టేస్తుందండి. ఏం చేస్తాం, సాంగ్స్ పెట్టుకొని చేస్తూ ఉంటాను. ఎర్లీ మార్నింగ్ ఎవరన్నా మాట్లాడడానికి ఉంటే మనకు కూడా ఎనర్జీగా ఉంటుంది. అలా తాగేసిన తర్వాత వీళ్ళ వంట చేయాలి. తప్పేదేముంది, లేడీస్ అన్నాక వంట పని చేయాలి కదండి. కానీ నాకైతే చాలా కష్టం అండి బాబు. ఎర్లీ మార్నింగ్ లేచి వంటగదిలోకి రావడం అంటే అబ్బా ఇప్పుడే తెల్లారిందా అనిపిస్తుంది నాకైతే. తాగేసి పక్కన పెట్టేసి కంపల్సరీ తాగండి. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. ప్రాక్టికల్గా నేను అనుభవించి చెప్తున్నాను మీకు. నిజంగా అండి, ఈ జ్యూస్ చాలా మంచిది. హెల్త్ చాలా బాగుంటుంది, యాక్టివ్గా ఉంటుంది. మనం చాలా యాక్టివ్గా ఉంటాం. నీరసం ఏమి ఉండదు అసలు. ఇప్పుడు ఆ పని అయిపోయింది. ఇంకా ఏముంది, వంట వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇందాకే. ఇప్పుడు చక ఈరోజు నా కర్రీ ఏంటంటే మునక్కాయ టమాటా. నాకు ఇష్టమైన కూరల్లో ఇదొకటి. మునక్కాయ అంటే నాకు అసలు చాలా ఇష్టం అండి. ఆ పిల్లలకు కూడా చాలా ఇష్టం. మునగాకు జ్యూస్ కూడా తాగుతామండి మేము, అప్పుడప్పుడు తాగుతాను. కాకపోతే కొంచెం కారంగా ఉన్నట్టు ఉంటుంది అది, కానీ అది కూడా చాలా హెల్దీ. మా చిన్న పాప ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తాగాను. అబ్బో
కొంచెం మంటగా గొంతులో మంటగా అనిపిస్తుంది. కష్టమైనా సరే తాగాను, కానీ హెల్త్‌కి చాలా మంచిది అది. అది కూడా ఒకరోజు కంపల్సరీ చేసి చూపిస్తాను మీకు. వంట చేస్తున్నానండి. వంట మునక్కాయ కర్రీ కదా! మునక్కాయ కర్రీ చేసి తర్వాత ఈ గ్యాప్‌లో మళ్ళీ ఏమైనా గుర్తొచ్చిందనుకోండి నాకు, చక మళ్ళీ అటు పరిగెడతాను. ఓసారి ఏమవుతుంది, అటు ఇటు పరిగెత్తే క్రమంలో ఈ వంట అనేది కొంచెం మాడిపోయిద్ది. మాడిపోయి మా ఇంట్లో వాళ్ళు తినలేక పాపం ఏమనరండి పాపం, మార్నింగ్ నేను హడావుడిగా చేస్తూ ఉంటానని వాళ్ళకి అర్థమైద్ది. ఏమంటే అడ్జస్ట్ అయి తింటారు. వాళ్ళు కూడా అర్థం చేసుకొని అడ్జస్ట్ అయి తింటూ ఉంటారు. ఆ విషయంలో నాకు చాలా ఫేవర్‌గా ఉంటారు మా హస్బెండ్. మునక్కాయ కర్రీ టమాటా సీ సాల్ట్ ఎక్కువ వాడతానండి నేను. సాల్ట్ వాడను మ్యాక్సిమం. అది హెల్త్‌కి మంచిది కాదంట. ఎక్కువ సీ సాల్ట్ వాడడమే గుడ్ అని చెప్తుంటారు చాలామంది. అందుకని సీ సాల్టే వాడతాను. ఎక్కువ ఎప్పుడన్నా ఫ్రైస్ చేసినప్పుడు మాత్రమే వాడతాను. ఫ్రైస్‌లో ఎందుకంటే ఈ సాల్ట్ మరి కరగదు కదా! అందుకని. ఇప్పుడు టమాటాలు యాడ్ చేస్తున్నాను. టమాటాలు యాడ్ చేసినాక ఏం చేస్తున్నానో చూడండి. వంటగదిలో మనకి ఏది వేస్ట్ కాకూడదు. లేడీస్‌ని కదా, ఏది వేస్ట్ చేయకూడదు ఇంట్లో. ప్రతిదీ క్రమబద్ధంగా వాడాలి. అట్లా వాడితేనే ఫ్యామిలీ అనేది రన్ అయ్యిద్ది. మరి ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో అలా ఉన్నాయి రేట్లు బయట, మరి ఏం చేద్దాం. అది చేసేసాను, మూత పెట్టేసాను చూడండి. ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. బయటికి ఏం తీస్తున్నా, ఒక మూత లాస్ట్‌లో కొంచెం టమాటా రసం ఇచ్చాను కదా! ఆ టమాటా రసాన్ని ఆ మూతలో యాడ్ చేసి, మరి ఇన్ని చూస్తున్నప్పుడు కొంచెం మన ఫేస్ కూడా చూసుకోవాలి కదండీ. వంటగదిలో మార్నింగ్ లేసి వంట చేసి ఎర్లీ మార్నింగ్ లేస్తున్నామంటే కళ్ళు గిళ్ళు అన్నీ పాడవుతాయి మనకు డైలీ. వంట చేస్తూ ఉంటాము, అది ఇది పనులు చేస్తూ ఉంటాము. ఈ గ్యాప్‌లో మనం ఫేస్ గురించి కూడా కొంచెం పట్టించుకోవాలి కదా! ఈ బిజీ లైఫ్‌లో బయట బ్యూటీ పార్లర్‌లకి అంత టైం లేదండి ప్రెజెంట్. ఏం చేస్తాం, ఉన్న దాంట్లోనే ఏదో ఒకటి చేయాలి కదా! అందుకనేసి ఆ టమాటా రసం లాస్ట్‌లో కొంచెం అడుగునుంటే దాన్ని తీసేసి మూతలేసేసి కొంచెం లైట్‌గా పసుపు యాడ్ చేశాను. పసుపు యాడ్ చేసి ఇప్పుడు అది ఫేస్‌కి అప్లై చేస్తాను. ఈ టమాటా రసం అనేది బెస్ట్ సి విటమిన్ అండి. ఫేస్‌కి సి విటమిన్ లాగా పనిచేస్తుంది. సి విటమిన్ సిరప్‌లు ఉంటాయి కదా బయట మనం కొనుక్కునేది, వాటి బదులు దీన్ని అప్లై చేసుకుంటే సరిపోద్ది. వాటిలో కెమికల్ పాడు అన్నీ కలిపేస్తారు. ఎందుకు ఫేస్ పాడు చేసుకోవడం, మనకున్న న్యాచురల్ వాటిని కొన్నిటిని వాడేసుకుంటే సరిపోయిద్ది. వీటిని డబ్బులు వేస్ట్ చేసుకొని ఓకే ఉంటే ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ అంత కొనే స్తోమత లేదులేండి. అందుకనేసి ఉన్న వాటిని అడ్జస్ట్ చేసుకొని ఏదో అలా ఫ్యామిలీ రన్ చేస్తున్నాం. అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. ఫేస్కి అప్లై చేసుకున్నాను. ఈలోపు అది ఫేస్కి అప్లై అవుతూ ఉంటుంది. ఈ గ్యాప్లో మరి ఈ వంట చేసేసుకొని వంట పక్కన పెట్టేసాం. వంట ఇంకా అవ్వలేదు, మునక్కాయ కర్రీ ఉడుకుతూ ఉంది. ఉడుకుతూ ఉన్న గ్యాప్లో మరి టిఫిన్ అవి రెడీ చేసుకోవాలి కదా. దోశ పిండి కొంచెం పలచనైంది. సో పలచనైతే ఏం చేశానంటే అందులో ఏదో ఒకటి యాడ్ చేయాలి కదా, అందుకని కొంచెం రాగి పిండి యాడ్ చేశాను. పెనం మీద తిప్పాను చూడండి ఉల్లిగడ్డ. ఆ ఉల్లిగడ్డ ఫ్లేవర్కి దోశలు చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. ఆ దోశ సరిగ్గా రాలేదు. అందుకనేసి నేను మళ్ళీ రాగి పిండి కలిపాను. అది పలచగా అయింది పిండి. మా వారు నేను వెళ్ళిన తర్వాత పిల్లలకి కొన్ని దోశలు తక్కువైతే వేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వాటర్ పోసుంటారు. బహుశా కొంచెం పలచనైంది, అందుకని రాలేదు. అందుకని కొంచెం రాగి పిండి యాడ్ చేసి చూస్తే పర్లేదు, కొంచెం బాగానే వచ్చాయి. ఇంకా రెండు దోశలండి. డైలీ ఒక 2 దోసెస్ అందులో బాక్స్ తీసాను కదా, ఆ బాక్స్లో పెట్టేసుకుంటాను. ఇది కూడా సరిగా రాలేదు. ఎలా ఉన్నా ఇంకా తప్పేదేముంది, కడుపు నింపుకోవడానికి మార్నింగ్ ఏదో ఒకటి వేసేయాలి కడుపులో, ఇంకా తప్పదు. అందుకనేసి చకచక 2 దోశలు వేసేసుకున్నాను. పక్కన కర్రీ ఉడికేస్తుంది. మధ్యలో దాన్ని తిప్పుకుంటూ చేసుకుంటూ ఈ దోశలు వేస్తున్నాను. అదిగో మధ్యలో అలా తిప్పుకుంటూ ఒక్కోసారి చేతులు కాలుతాయండి హడావుడిలో. నాకు రైట్ హ్యాండ్ చూస్తే అన్నీ మచ్చలే ఉంటాయి. మా ఫ్రెండ్స్ అడుగుతుంటారు ఏంటా మచ్చలు అనేసి. వంట చేసేటప్పుడు మచ్చలు పడుతున్నాయి అంటారు. నాకెందుకో హడావుడిలో కాదండి, బాడీ కర్రీస్ ఉంటాయి కదా ఫ్రైలు, అవి చేసేటప్పుడు కంపల్సరీ చేతికి మచ్చలు పడతాయండి. కంపల్సరీ కాలిద్ది అంతే. ఇంకా ఆ మచ్చలు కొన్ని రోజుల వరకు పోవు, నల్లగా అలాగే ఉంటాయి. ఈ 2 దోశలు అయిపోయినాయి. ఇంకా ఎక్స్ట్రా కొన్ని దోశలు వేసి పక్కన పెడుతున్నాను. ఒకవేళ పిల్లలు నిద్ర లేగిస్తే
తింటారు కదా. నేను 2 దోసలు వేసుకొని బాక్స్లో పెట్టేసుకున్నాను. కర్రీ ఉడికేసి నేనైతే బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇంక పిల్లల కోసం అనేసి 2 దోసలు ఎక్స్ట్రా వేద్దామనేసి వేస్తున్నాను. మధ్య మధ్యలో దాన్ని తిప్పుకుంటా వేసేస్తున్నాను. ఫినిష్ అయిపోయిందండి మార్నింగ్ టిఫిన్. ఇంకా వాటర్ బాటిల్లో కొన్ని సబ్జా గింజలు అయితే యాడ్ చేసుకుంటాను. సబ్జా గింజల క్యాల్షియం బాగా హెవీగా ఉంటుంది. లేడీస్కి చాలా మంచిది. బోన్ డెన్సిటీ బాగా పెరుగుతుంది. అందుకని వాటర్ బాటిల్లో డైలీ 2 స్పూన్లు అయితే వేసుకుంటాను. పాలల్లో ఉండేదానికంటే 13 రెట్లు ఎక్కువగా ఉంటుందంట. అందుకనేసి నేను డైలీ సబ్జా గింజలు వేసేసుకుంటాను బాటిల్లో. దాంతోపాటుగా జావ కూడా ఒక దాంట్లో పెట్టేసుకున్నాను. కుక్కర్ ఆన్ చేశాను కదా, రైస్ ఒకసారి చూస్తే వండుతున్నాను. అది మాడిపోకుండా మధ్యలో తిప్పేసి మూత తీసేసి పెట్టేశాను. క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది. బాక్స్ సర్దేసుకుంటున్నాను. బాక్స్ సర్దేసుకున్నాను. అలా క్యారేజ్ నా బాక్స్ అలా రెడీ చేసుకుంటానండి మార్నింగ్. బాటిల్, చావు బాటిల్, కొంచెం ఉందా టిఫిన్, చాలు అయిపోయింది. ఈరోజు అయితే వర్క్ అయిపోయిందండి. ఈ మార్నింగ్ సెక్షన్ ఈరోజు ఫినిష్ అయిపోయినట్లే. తర్వాత ఇంకా నేను రెడీ అవ్వడం ఉంటుంది.